వేటూ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి రోజు. మన పురాణాలు శాస్త్రాల ప్రకారం 5 రకాల శివరాత్రులు ఉన్నాయని మనకి శాస్త్రాలు తెలియజేసాయి. ఏ వ్యక్తి అయినా నిత్యము శివారాధన చేయడం, ఉదయము రాత్రి సమయాల్లో కూడా నిత్యము శివారాధన చేస్తే దాన్ని నిత్య శివరాత్రిగా, ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. ఆ శుక్ల కృష్ణ పక్షాల్లో వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజున శివారాధన ప్రత్యేకంగా చేస్తే దాన్ని పక్ష శివరాత్రులుగా, అలాగే ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజు కనుక శివారాధనని విశేషంగా చేసి శివారాధన చేస్తూ ఈశ్వరుని ఆరాధించినటువంటి వారిని అది మాస శివరాత్రికి సంబంధించినటువంటి ఆరాధనగా, అది మాస శివరాత్రిగా చెప్పడం జరిగింది. ఈ 3 కాకుండా ప్రతి సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా చెప్పారు. ఇలా మహాశివరాత్రి అన్ని శివరాత్రుల్లో ప్రత్యేకం. ప్రతి వ్యక్తి నిత్యము ఈ శివరాత్రుల్లో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి లేదా మాస శివరాత్రిలో అయినా శివారాధన చెయ్యాలి. అలా చెయ్యలేని పక్షంలో కనీసం మహాశివరాత్రి రోజు ఒక్కరోజు సంవత్సరంలో కనుక భక్తితోటి శివారాధన ఆ రోజు చేసినట్లయితే అటువంటి వారికి పాపములు నశించి శివానుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుంది. అందువల్ల మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. ఈ 4 కాకుండా ఇంకొక 5వ శివరాత్రి యోగ శివరాత్రి అంటారు. సాధకులు, యోగులు, ధ్యానం వంటివి చేసేటువంటి వారు వారి యోగ సాధనలో ఏదైతే బ్రహ్మ పదార్థాన్ని పొందుతారో అటువంటి దాన్ని యోగ శివరాత్రి అంటారు. యోగులు సైతం మహాశివరాత్రి కోసం వేచి ఉంటారని, అందుకనే ఇది మహాశివరాత్రి అత్యంత విశేషమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. అందుకని ఈ పంచ శివరాత్రులు మహాశివరాత్రి రోజు తెలుసుకుని ఆ మహాశివరాత్రి యొక్క వైభవం అర్థం చేసుకుని మహాశివరాత్రి రోజు శివారాధన చేయమంది శాస్త్రం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ.